హాయ్ గాయ్స్, ఈ మధ్య ఛానల్లో పెట్టిన ఫ్లెమింగ్ హార్ట్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా చూసి చాలా మంది ఇన్స్పైర్ అయినట్లు కామెంట్లు పెట్టారు. అలాంటిదే ఇంకో సినిమా చేయమని రిక్వెస్ట్ చేశారు. ఇది కూడా అలాంటి సినిమానే, తప్పకుండా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఈ సినిమా పేరు ద అల్టిమేట్ గిఫ్ట్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో అమెరికాలో పెద్ద కోటీశ్వరుల్లో ఒకరైన హోవార్డ్ అనే అతడు చనిపోయాడు. నా స్నేహితుడు చనిపోయాడే అని హామిల్టన్ అనే పెద్ద ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు. అతన్ని అసిస్టెంట్ అయిన హాస్టింగ్స్ ఓదారుస్తోంది. అంత్యక్రియలోకి వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరు బాధపడట్లేదు, కానీ హామిల్టన్ మాత్రమే చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే చనిపోయిన కోటీశ్వరుడు ఈ హామిల్టన్ ఇద్దరు ప్రాణ స్నేహితులు, కలిసి బిజినెస్ చేశారు, జీవితాన్ని హ్యాపీగా గడిపారు. కోటీశ్వరుడైన హోవార్డ్ పిల్లల ముఖాల్లో కొంచెం కూడా బాధలేదు. త్వరగా కార్యక్రమం పూర్తి చేసి ఇంటికి ఎప్పుడు వెళ్తామా అన్నట్లే ఉన్నారు. అప్పుడే బాగా సౌండ్ తో ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక కుర్రాడు స్టైల్ గా దిగాడు. ఒకరు చనిపోయిన చోటుకు ఎలా రావాలో కూడా అతనికి తెలియట్లేదు. ఇంతకీ చనిపోయింది ఎవరంటే ఆ కుర్రాని తాతే. అతని తల్లి కోపంగా దగ్గరకు వెళ్లి, తాత ఫునరల్ కు ఇలా వస్తావా? తాత చనిపోయారని నీకు కొంచెం కూడా బాధ లేదా అని అడిగింది. అది కూడా ఇంత లేటుగా వస్తావా అని తిడుతోంది. లేట్ అయిందా? అయితే అంత్యక్రియలు జరిగిపోయాయా? అయితే నేను బయలుదేరుతున్నా అన్నాడు. ఫునరల్ అయిన తర్వాత కోటీశ్వరుని కుటుంబం మొత్తం ఇంటికి వచ్చి తమకు ఏమేం ఆస్తులు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. నా తదనంతరం నా కుటుంబ సభ్యులకు ఏమేం ఆస్తులు అంతస్తులు ఇవ్వాలో వీలునామా రాసి తన ఫ్రెండ్ కు ఆ కోటీశ్వరుడు ఇచ్చాడు. కోటీశ్వరుడు ఏమేం ఆస్తులు సంపాదించాడు, వాటి విలువ ఎంత అని ఒక్కొక్కటిగా హామిల్టన్ అనే పెద్ద ఆయన చదివాడు. అది వింటున్న ఫ్యామిలీ మెంబర్స్ మా ముసలోడు ఇన్ని ఆస్తులు సంపాదించాడా అని ఖుషి అయ్యారు. కానీ చివరలో ఒక ట్విస్ట్ పెట్టాడు ఆ ముసలాయన. నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ట్రస్ట్ కు చెందుతాయి, కానీ కొన్ని ఆస్తుల్లో మాత్రం భాగాలు చేసి ఇవ్వాలని వీలునామా రాశాడు. ఇదంతా విన్న పెద్ద కొడుకు కోపం వచ్చింది. మా నాన్న గురించి బాగా తెలుసు, మాకంటూ ఏమీ రాసి ఉండడు. అతడు మాకంటూ ఇచ్చే ఆ ఆస్తులు మాకు భిక్షంతో సమానం, అవి వద్దని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూతురుకు కొన్ని భూములు రాసిస్తే వాటిలో నేను వ్యవసాయం చేయాలా, అవి వద్దు అని ఆమె వెళ్ళిపోయింది. ఇక రెండో కొడుకు కూడా పెద్దగా ఏమీ రాయకపోవడంతో అతడు కూడా కోపంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మూడో కొడుకు చనిపోయాడు. అతనికి భార్య కొడుకు ఉన్నారు. వారి కోసం ఒక ఎస్టేట్ ను రాసిచ్చాడు. ఆ ఎస్టేట్ లో ఉంటూ వచ్చే లాభాన్ని అనుభవించొచ్చు, కానీ అది వారి సొంతం కాదని వీలునామాలో ఉంది. మామ నాకు ఇదైనా ఇచ్చినందుకు సంతోషం అని ఆ కోడలు తీసుకుంది. చివరకు మనవడు మాత్రమే అక్కడ ఉన్నాడు. నాకంటూ ఈ ముసలోడు ఏం రాసిస్తాడు, ఉన్నప్పుడే పట్టించుకోలేదు, ఇక చచ్చాక ఆస్తులు రాసిస్తాడా అని బయలుదేరబోతుంటే హామిల్టన్ అతన్ని పిలిచాడు. మీ తాత నీకంటూ ఒకటిచ్చాడు, తీసుకో అని అన్నాడు. అక్కడ బాక్స్ తో పాటు లెటర్ ఉంది. ఆ లెటర్ ను ఓపెన్ చేస్తే అందులో కీ ఉంది. దాంతో బాక్స్ ను తెరిచారు. లోపల ఒక క్యాసెట్ ఉంది. ఆ తాత చనిపోవడానికి ముందు మనవడి కోసం రికార్డ్ చేసిన వీడియో క్యాసెట్ అది. జేసన్, ఇది నీ కోసమే అని తాత మాట్లాడుతున్నాడు. కానీ మనవడికి తాత అంటే అస్సలు గౌరవమే లేదు. చాలా కేర్లెస్ గా వింటున్నాడు. మనవడు డబ్బు వల్ల చెడిపోయాడని, విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడని తాతకు బాగా తెలుసు. అందువల్ల తాత వీడియోలో ఏం చెబుతున్నాడంటే, నా ఆస్తంతా ట్రస్ట్ కు రాశాను, కానీ నీ కోసం వెలకట్టలేని బహుమతిని దాచాను. అది నీకు దక్కాలంటే నేను ఒక పని చేయమని చెప్తాను. నువ్వు ఆ పని చేశావనుకో, నా ఫ్రెండ్ హామిల్టన్ నీ పనిలో సంతృప్తి పొందితే అల్టిమేట్ గిఫ్ట్ ను ఇస్తాడని ఆ వీడియోలో చెప్పాడు. మరుక్షణమే మీ తాత నీకు ఇచ్చిన టాస్క్ ఇదే అని హామిల్టన్ టికెట్లు చేతిలో పెట్టాడు. దాంతో పాటు చాలా విలువైన ఫోన్ ను ఇచ్చాడు. ఆ కాలంలో వీడియో కాలింగ్ ఫోన్లు చాలా అరుదు. అలాంటి ఫోన్ తెప్పించి జేసన్ కు ఇచ్చారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని అడుగుతుంటే, మాకేం తెలియదు, వెళ్ళిన తర్వాత నీకే అర్థమవుతుందని హామిల్టన్ చెప్పాడు. మా తాత నాకంటూ ఏమీ ఇవ్వడు, నేను ఎక్కడికి వెళ్ళను అని జేసన్ కోపంగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అతని గర్ల్ ఫ్రెండ్ కలిసి, మీ తాత నీకు బల్క్ గా ఆస్తులు ఇచ్చి ఉంటాడే, అవేంటో ఒక్కొక్కడిగా చెప్పు అని ఆశగా అడుగుతోంది. ఆమె మాటల్లోనే తెలుస్తోంది తను డబ్బు కాశపడి తిరిగే అమ్మాయి అని. మా తాత నాకంటూ ఏమీ ఇవ్వలేదు, ఒక టాస్క్ మాత్రం ఇచ్చాడు. ఆ టాస్క్ పూర్తి చేస్తేనే అతడు ఇచ్చిన ఆస్తి ఏంటో తెలుస్తుంది, కానీ నేను ఆ టాస్క్ కోసం వేరే సిటీకి వెళ్ళను అని అన్నాడు. ఆ మాట వినగానే ఆమె కోప్పడుతోంది. మీ ఫ్యామిలీలో ఎవరికీ తెలియకుండా నీ కోసమే మీ తాత ఏవైనా నిధులు దాచాడేమో, నువ్వు వెళ్ళకుంటే అవి మిస్ అవుతాయేమో, అందువల్ల నువ్వు వెళ్ళాలి
చూడాల్సిందే అని చెప్పింది. సరే అయితే వెళ్లి చూద్దామని జేసన్ అనుకున్నాడు. మరుసటి రోజు ఎయిర్పోర్ట్ కు వెళ్ళాడు. ఫ్లైట్ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. తన టికెట్ ఏంటి, ఎక్కడ కూర్చోవాలో కూడా చూడలేదు. సొగసుగా తనకు నచ్చిన లగ్జరీ కోచ్ కు వెళ్లి కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. చెక్ చేసిన ఎంప్లాయ్, సార్ ఇది మీ సీట్ కాదు, మీరు నార్మల్ సీట్ కు వెళ్ళాలని చెప్పాడు. ఆ మాట విన్న జేసన్, నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా, నేను తలుచుకుంటే ఈ ఫ్లైట్ నే కొంటా అని అన్నాడు. మాకు అదంతా తెలియదు సార్, కానీ మీ దగ్గరున్న టికెట్ నార్మల్ది, అందువల్ల అక్కడకు వెళ్ళండి అని చెప్పారు. ఇక మారు మాట్లాడకుండా అటు వెళ్తున్నాడు. హామిల్టన్ కావాలనే అతనికి ఫ్లైట్ లో నార్మల్ టికెట్ బుక్ చేశారు. తన జీవితంలో మొదటిసారిగా ఒక సింపుల్ కోచ్ కు వెళ్లి కూర్చున్నాడు. ఒకడేమో నిద్రపోయి ఇతని భుజంపై వేరే పడుతున్నాడు, పక్కనున్న పాప వేరే బిగ్గరగా అరుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటిసారిగా అతడు ట్రావెల్ చేశాడు. ఎయిర్పోర్ట్ దిగగానే వెంటనే అసిస్టెంట్ కు కాల్ చేశాడు. నేను అసలు ఇక్కడికి వచ్చి ఉండకూడదు, నన్ను ఎందుకు ఇంత హింస పడేలా పంపించారు అని తిడుతూనే ఉన్నాడు. అప్పుడు వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు. జేసన్ అంటే నువ్వే కదా, అచ్చం నువ్వు మీ తాతలాగే ఉన్నావే అన్నాడు. మీ తాత యొక్క ఫ్రెండ్ గస్ నేను అని చెప్పాడు. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. ఎయిర్పోర్ట్ నుంచి చాలా దూరం వెళ్తే గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఇతని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళగానే, సరే సార్ గిఫ్ట్ ఇవ్వండి, ఇక నేను ఊరికి బయలుదేరుతా అంటున్నాడు. ఆ మాటలు విని అతడు నవ్వుకున్నాడు. లోపలకు రా, ఇకపైనే ఆ గిఫ్ట్ నీకు ఎదురు చూస్తోంది అని అన్నాడు. చుట్టూ తిరిగి చూశాడు. ఆహా, నన్ను అడవిలోకి తీసుకొచ్చి పడేసారే, నాకేంట్రా ఈ వేదన అనుకుంటున్నాడు. అప్పుడు గస్ ఏం చెప్పాడంటే, ఇదిగో చూడయ్యా, ఉదయం 5 గంటలకే లేవాలి. 5 గంటలకే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. యాక్చువల్ గా ఇతడు లేచేది 9-10 గంటలకు. ఇక రాత్రైంది, బెడ్ పై పడుకున్నాడు. ఇంట్లో ఏసీలో హాయిగా పడుకునేవాడు. కానీ ఇక్కడ ఏసీ లేదు, నిద్ర పట్టట్లేదు. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాలనుకుంటే సిగ్నల్ కూడా చూపించట్లేదు. అరే ఏంట్రా ఇది, నన్ను ఎక్కడికి తీసుకొచ్చి పడేసారా అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 5:20 అయింది. 5 గంటలకే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అప్పుడు గసు వచ్చి, తమ్ముడు నువ్వు ఇంకా లేవలేదా, 5 గంటలకే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము, ఇప్పుడు అయిపోయింది, ఈ రోజు నీకు బ్రేక్ఫాస్ట్ లేదు, సరే త్వరగా లే, మనం బయలుదేరాలి అని అన్నాడు. ఎంత లేపినా లేవట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే కరెంటుతో షాక్ ఇచ్చాడు. అప్పుడు బిడ్డ ఎగిరి పడ్డాడు. ఇక బయలుదేరుతున్నారు. కానీ ఉదయం అతడు తినలేదు కదా, ఆకలి అవుతోంది. వాళ్ళంతా తిన్న తర్వాత మిగిలిన వస్తువులను పడేస్తున్నారు. అందులో ఒక పీస్ తీసుకుని తిన్నాడు. ఇంటి నుంచి చాలా దూరం అతన్ని తీసుకెళ్తున్నారు. ఒక మైదానానికి తీసుకెళ్లాడు. అప్పుడు గస్సు తన పాటున తాను ఒక గొయ్యి తవ్వుతున్నాడు. అక్కడ ఒక కర్రను నాటాడు. ఇతని పాటున ఇతడు ఏదో చేస్తున్నాడు అని తనకేమీ సంబంధం లేనట్లు జేసన్ చూస్తున్నాడు. ఆ తర్వాతే అతనికి విషయం తెలిసింది. అదేంటంటే ఈ మైదానంలో అతడు అతిపెద్ద కంచె వేయాలి. ఈ విషయం చెప్పగానే, వామ్మో, ఇక్కడ కంచెను నేను వేయాలా, నా వల్ల కాదు అంటున్నాడు. తమ్ముడు గొయ్యి తీసి అందులో కర్రను నాటి ఆ కర్రను కదలకుండా చేసి ఆ తర్వాత కంచె వేయాలి అని అంటున్నాడు. సరే ఇక నువ్వు పని చేస్తూ ఉండు అని ఒంటరిగా వదిలేసి గస్ వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు కష్టం అంటేనే అతనికి తెలియదు, అందువల్ల ఆ పని చేయలేకపోతున్నాడు. పోండిరారే, మీరు చెప్తే నేను చేయాలా అని ఏమీ చేయకుండా అక్కడ పడుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక సిగ్నల్ ఎక్కడైనా దొరుకుతుందా అని ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. లోపల నుంచి గస్ ఇదంతా చూస్తున్నాడు. ఇతన్ని ఎలా మార్చాలరా అని అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఇలా 2-3 రోజులు గడిచాయి. ప్రతిరోజు అతన్ని తీసుకెళ్లి అక్కడ వదులుతున్నాడు, సాయంత్రం వచ్చి తీసుకెళ్తున్నాడు. కానీ కంచె మాత్రం వేయట్లేదు అతడు. ఒక రోజు సిగ్నల్ దొరికింది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వస్తావు అని ఆమె అడుగుతుంటే, ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, కానీ ఇక్కడ ఒక టాస్క్ ఇచ్చారు, అది ముగిస్తేనే పంపించేలా ఉన్నారు అని అన్నాడు. అయ్యయ్యో, ఎన్నాళ్ళని ఇక్కడ ఉండేది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఆయన చెప్పిన పని చేయాలి అని హీరో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే లేచాడు. బ్రేక్ఫాస్ట్ చేశాడు. నేరుగా మైదానానికి వెళ్ళాడు. ఇక కష్టపడి పని చేస్తున్నాడు. కంచె వేశాడు, కానీ కరెక్ట్ గా వేయలేదు. గస్ వచ్చి చూశాడు. ఏం పని చేసావురా అనుకుంటూనే తాడును కారుకు కట్టి లాగాడు. అప్పుడు కంచె మొత్తం కింద పడిపోయింది. ఇంకా నువ్వు స్ట్రాంగ్ గా వేయాలి అని చెప్పాడు. సరే ట్రై చేస్తా అని అన్నాడు. ఇక ఇప్పుడు అతడు కరెక్ట్ గా పనిచేస్తున్నాడు. 1 నెల పాటు పనిచేశాడు. పర్ఫెక్ట్ గా ఆ కంచెను వేశాడు. అతడు చేసిన పని చూసి గస్సే ఆశ్చర్యపోయాడు. పర్వాలేదే, చాలా బాగా పనిచేశావు అని సంతృప్తి చెందాడు. ఇక నువ్వు ఏ పని చేయడానికైనా సిద్ధమయ్యావు అని అతన్ని ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తున్నాడు. మీ తాత చనిపోవడానికి ముందు నాకు ఒక విషయం చెప్పాడు. ఏదో ఒక రోజు మీ దగ్గరికి నా మనవడు వస్తాడు, వాడికి కఠినమైన పని ఎలా ఉంటుందో నేర్పించు అని అన్నాడు.
అన్నాడు. నా వల్ల అయినంత వరకు నేను నేర్పించాను, నువ్వు కూడా బాగా పనిచేశావు, జీవితంలో నువ్వు ఇలాగే కష్టపడాలి అని చెప్పాడు. ఇక కారు దిగిన తర్వాత సార్ మీరు చెప్పిన పని చేశాను, మరి ఆ అల్టిమేట్ గిఫ్ట్ ఎక్కడా అని అడిగాడు. అతడు ఏమీ చెప్పలేదు. ఇతని పాట్న ఇతడు ఫ్లైట్ పట్టుకుని అమెరికాకు వచ్చేశాడు. మీరు చెప్పిన పని చేశాను, మరి గిఫ్ట్ ఎక్కడా అని హామిల్టన్ అడిగాడు. యాక్చువల్ గా నిన్ను పంపించామే అదే గిఫ్ట్ అని చెప్పాడు. నువ్వు కష్టపడి పనిచేసావే అదే నీకు మీ తాత ఇచ్చిన బహుమతి అని అన్నాడు. సిరీస్ ఆఫ్ గిఫ్ట్స్, నువ్వు ఒక్కో పని చేసినప్పుడు అదే బహుమతిగా లభిస్తుంది, కానీ నువ్వు ఒక్కో బహుమతిని ఇలా గెలుచుకున్న తర్వాతే నీకు అల్టిమేట్ గిఫ్ట్ దొరుకుతుంది అని చెప్పారు. అప్పుడు అతడు చాలా కోపంగా నేను చేయలేను, నా వల్ల కాదు అంటున్నాడు. అప్పుడు హామిల్టన్ సరే అయితే నీ వల్ల కాకపోతే వదిలేయని అతడు వెళ్తున్నాడు. అతడు వెళ్ళిపోతుంటే వెనకే వెళ్ళాడు. సార్ సార్ అలా వెళ్ళకండి, ఇంకా నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. నేను ఏం చేస్తే ఆ అల్టిమేట్ గిఫ్ట్ నాకు వస్తుంది, అందులో ఏముంటుందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు అతడు కోప్పడుతున్నాడు. ఇదిగో చూడు, నువ్వు మేం చెప్పే పనులన్నీ చేస్తావో లేదో తెలియట్లేదు. మీ తాత నీకు టాస్కులు ఇచ్చాడు, అది నువ్వు చెయ్యాలి, నీ వల్ల అయితే చెయ్యి లేకపోతే వదిలేయి అన్నాడు. మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ నాకు పెద్ద అమౌంట్ వస్తుంది కదా అని పేరాశతో అడుగుతున్నాడు. తన లగ్జరీ కార్ తీసుకుని అపార్ట్మెంట్ కు వచ్చాడు. కారు పార్క్ చేసి అపార్ట్మెంట్ లోకి వెళ్లి చూస్తే ఫ్లాట్ మొత్తం ఖాళీగా ఉంది. ఏమైందిరా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పుడు కిందకు వచ్చి చూస్తే అతని కారును కూడా తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంటే ఇదంతా మీ తాత ఆడించిన ఆటే అంటున్నారు. ఇప్పుడు క్యాసెట్ ను ప్లే చేశారు. ఈసారి నీకు సింపుల్ టాస్కే, అదేంటంటే నీకు నిజాయితీగా ఉండే స్నేహితుడిని నువ్వు కనిపెట్టాలి, సరేనా అని అంటుంటే అంతే కదా, ఇదిగో ఇలా నా బెస్ట్ ఫ్రెండ్ తీసుకొస్తా అన్నాడు. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి ఒక రిచ్ రెస్టారెంట్ కు వెళ్ళాడు. ఆ అమ్మాయి మీ తాత నీకు ఏమి ఇచ్చాడు, ఆ వివరాలేంటో చెప్పు అని మళ్ళీ అడిగింది. ఆ విషయం తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు నేను ఉండడానికి ఇల్లే లేదు, మీ ఇంటికి రావచ్చా అన్నాడు. అదే టైంలో వెయిటర్ వచ్చాడు. ఇతడు బిల్లు చెల్లించడం కోసం కార్డు ఇచ్చాడు. ఆ కార్డు పనిచేయట్లేదని తిరిగిస్తున్నాడు. సార్ ఇందులో డబ్బులు లేవు సారు అని అంటుంటే ఏంటి ఇందులో డబ్బులు లేవా, అది అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ అండి, అందులో డబ్బు ఎందుకు ఉండదు అని హీరో అన్నాడు. సరే అయితే ఇంకో కార్డు తీసుకో అని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ కార్డు కూడా పనిచేయట్లేదని చెప్పారు. అప్పుడు అతడు ఆహా కార్డు కూడా క్యాన్సిల్ చేశారా అనుకున్నాడు. సరే అయితే నువ్వు పే చేస్తావా అని గర్ల్ ఫ్రెండ్ ను చూస్తూ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఇతని సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది. వీడి దగ్గర నయా పైసా లేదు, అంతా తీసేసుకున్నారు, ఇక వీడితో రిలేషన్షిప్ కట్ చేయడమే మంచిదనుకుంది. రే నన్ను బిల్ పే చేయమన్నావా అని బాధపడుతున్నట్లు ఇదే సాకుగా వెళ్ళిపోయింది. ఇతడు కరెక్ట్ గా ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత కంపెనీ పేరు చెప్పి తన తాత పేరు చెప్పి ఎలాగోలా బయటకొచ్చాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ కు కాల్ చేసి నేను బిల్ పే చేయాలి, కొంత డబ్బు పంపించండి రా అని అడుగుతున్నాడు. అప్పుడు ఒక్కడు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. రేయ్ నేను మీకోసం ఎంత ఖర్చు చేశాను, ఎన్నిసార్లు అప్పులు ఇచ్చాను, ఇచ్చిన అప్పును ఒక్కసారి కూడా అడిగి తీసుకోలేదు, మీరు నేను ఇచ్చిన డబ్బైనా తిరిగి ఇవ్వండిరా అని అడుగుతున్నాడు. కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. ఇతడు మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేశారు. ఇన్నాళ్ళు ఇతడు చేసిన స్నేహం ఎలాంటిదో అతనికి అర్థమైంది. సాయం అడుగుదామని తల్లి దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మ డబ్బు ఇవ్వడం కుదరదురా, ఎందుకంటే నీకు ఎలాంటి సాయం చేయకూడదని చెప్పారు. యాక్చువల్ గా నువ్వేమేమి చేస్తున్నావో వాళ్ళంతా గమనిస్తూనే ఉన్నారు. యాక్చువల్ గా ఈ టాస్క్ గురించి ఆ కుటుంబంలోని ఎవరికీ తెలియదు, కానీ ఆ తల్లికి ఒక విషయం మాత్రం చెప్పారు. మీ కొడుకు మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెప్పారు. ఏంట్రా కన్న తల్లే నాకు సాయం చేయట్లేదే అని కోపంగా వెళ్ళిపోయాడు. ఉండడానికి ఇల్లు లేదు, ఎక్కడ పడుకోవాలో తెలియక ఒక ఇంట్లో గార్డెన్ దగ్గరకు వెళ్లి పడుకున్నాడు. ఉదయమే పని మనిషి వచ్చి అతన్ని కొట్టి తరిమింది. ఆ తర్వాత పార్కు వచ్చాడు. అక్కడున్న బెంచ్ పై పడుకుందామని ప్రయత్నించాడు. ఆ బెంచ్ పై ఎప్పుడు ఒక బిచ్చగాడు కూర్చుంటాడట. అతడు హీరో దగ్గరకు వచ్చి ఇది నా బెంచు, నువ్వు లే అని అంటున్నాడు. రేయ్ ఇన్ని బెంచులున్నాయి, అక్కడికి వెళ్లి పడుకోరా అని అంటుంటే లేదు లేదు నా బెంచ్ లో నేనే పడుకుంటా అన్నాడు. సరే అయితే ఇది ఎవరి బెంచో ఇప్పుడు టాస్ వేద్దామని అన్నాడు. టాస్ వేయడానికి కాయిన్ కావాలి కదా, అది కూడా ఇతని దగ్గర లేదు. జేబులు తడుముకుంటుంటే వీళ్ళ గొడవనంతా చూస్తున్న ఒక పాప వచ్చి నా దగ్గర కాయిన్ ఉంది అని ఇచ్చింది. టాస్క్ వేయమని బిచ్చగాడికి ఇచ్చింది. ఆ కాయిన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అంకుల్ వెళ్ళండి, పరిగెత్తి అతన్ని పట్టుకోండి అని అంటుంటే పోతే పోనీ అమ్మా, అతడు వెళ్ళడం వల్లే నాకు ఈ బెంచ్ దొరికింది, నేను పడుకుంటా అంటున్నాడు. అప్పుడు ఆ పాప యొక్క తల్లి వేగంగా అక్కడికి వచ్చింది. హీరోతో ఆ పాప మాట్లాడుతుండడం చూసి క్షమించండి, నా కూతురు ఎవరు ఏంటి అని చూడకుండా అందరితోనూ మాట్లాడుతుంటుంది, ఏమైనా డిస్టర్బ్ చేసిందా అని అడిగింది. ఏం డిస్టర్బ్ చేయలేదండి అని
అని చెప్పగానే ఆ తల్లి కూతురును తీసుకుని వెళ్తోంది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పాపనే నా ఫ్రెండ్ అని తీసుకెళ్లి వాళ్ళ ముందు నిలబెడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు ఆమె తల్లిని చూస్తూ మీ కూతురును మాత్రం నా ఫ్రెండ్ గా ఒక్క రోజు మా ఇంటికి పంపిస్తారా అన్నాడు. అతడు ఎవరో తెలియదు, చూడ్డానికి డిఫరెంట్ గా ఉన్నాడు. సడన్ గా ఇలా అడగడంతో ఆమె టెన్షన్ అయిపోయింది. కూతురుని తీసుకుని దూరంగా వెళ్లిపోతోంది. ఇలా చాలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఉండడానికి ఇల్లు లేదు. ఎవరింటికి వెళ్లాలో అతనికి తెలియట్లేదు. పార్కులో పడుకోవడం, కుక్కలు వస్తే పరిగెత్తుకుంటూ పారిపోవడం, సరైన చోటు లేక సరైన తిండి లేక చాలా కష్టాలు పడ్డాడు. ఇదే టైంలో అతని గర్ల్ ఫ్రెండ్ ఇంకొకటితో రెస్టారెంట్ లో నవ్వుతూ మాట్లాడుతోంది. జాలీగా అతనితో డేటింగ్ చేస్తోంది. అప్పుడు అతడు చాలా ఆలోచిస్తున్నాడు. నాకు నిజమైన ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరా అని అనుకున్నాడు. ఎన్నో సార్లు ఈమె కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను, ఏవేవో కొనిచ్చాను. ఈమె నా మనసును అర్థం చేసుకోలేకపోయింది. ఆమెకు నా దగ్గర ఉన్న డబ్బు మాత్రమే కనిపించినట్లుంది అని ఫీల్ అవుతున్నాడు. తాత ఆడే ఆటలో ఇది కూడా నాకు ఒక పాఠమే అనుకున్నాడు. మరుసటి రోజు పార్కులో కూర్చున్న తల్లి కూతురులను చూపించారు. తల్లి పేరు అలెక్సియా. ఈ సినిమా హీరోయిన్ ఈమెనే. కూతురు పేరు ఎమిలీ. వాళ్ళు పార్కులో ఆడుకుంటున్న క్రమంలో బిచ్చగాడు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ను లాక్కుంటున్నాడు. ఇదంతా చూస్తున్న హీరో అతన్ని బెంచులో కూర్చున్నట్లు నాటకం ఆడుతున్నాడు. ఇలా ఆట పట్టించి ఎలాగోలా చేసి అతన్ని అక్కడి నుంచి వెళ్లేలా చేశాడు. హీరో ఇలా చేయడం ఆ అమ్మాయికి ఆట విడుపుగా అనిపించింది. అందువల్ల ఆ పాపకు హీరో బాగా నచ్చాడు. ఇతడు చాలా రోజులుగా సరిగా తినలేదు. అందువల్ల వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ ను పెట్టారు. అప్పుడే అతడు మ్యాటర్ మొత్తం చెప్పాడు. మా తాత నాతో బెట్ కట్టాడు, అందువల్ల నేను ఇలాగా చేస్తున్నా అని చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద కోటీశ్వరుని మనవడా మీరు, నమ్మలేకపోతున్నామని అన్నారు. సరే సరే నన్ను ఒక ఫ్రెండ్ని తీసుకురమ్మని ఇప్పుడు చెప్పారు. అప్పుడు ఆ పాప ఊరికే నేను మీ ఫ్రెండ్ గా వస్తాను, మరి నాకేమిస్తారు అని అడిగింది. అయ్యో చివరకు నాకు ఏమి వస్తుందో అస్సలు తెలియదు, కానీ ఏమొచ్చినా కూడా అందులో మీకు కొంత ఇస్తా అంటుంటాడు. అప్పుడు ఆ తల్లి నా కూతురు ఊరికే అలా అంటోంది, సీరియస్ గా తీసుకోకండి అంది. నీకు సపోర్ట్ గా మేము వస్తాం, కానీ మీరు ఎలాంటి హెల్ప్ మాకు చేయని అవసరం లేదు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఈ పాపను నా బెస్ట్ ఫ్రెండ్ అని తీసుకెళ్లాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన పాపను చూస్తూ జేసన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ నువ్వు అమ్మా, అతని కోసం ఏమైనా చేస్తావా అని అడిగారు. అవును తాత, అతని కోసం ఏమైనా చేస్తాను, అతడు నా ప్రాణ స్నేహితుడు అని చెప్పింది. అప్పుడు ఆ పెద్ద ఆయన సరే ఒక నెల లోపల ఎలాగోలా చేసి ఒక అమ్మాయినైనా బెస్ట్ ఫ్రెండ్ గా తీసుకొచ్చాడు, అదే చాలని అనుకున్నారు. ఇక రెండో టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఆఫీస్ లో తన తాతతో పాటు హామిల్టన్ ఉన్న ఫోటోలను చూశాడు. హామిల్టన్ మా తాత ఏ లెవెల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ఫోటోలను చూసి హీరో అర్థం చేసుకున్నాడు. యాక్చువల్ గా ఈ హామిల్టన్ కు ఈ తాత ఒక కిడ్నీ కూడా ఇచ్చాడు. ఆ లెవెల్లో వీరిద్దరు జిగ్రీ దోస్తులు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. అందువల్లే ఇంత పెద్ద ఆస్తిని హామిల్టన్ నమ్మి మీ తాత బాధ్యత అప్పగించాడు అని అసిస్టెంట్ చెప్తోంది. ఆ తర్వాత వీడియోను ప్లే చేశారు. గస్ దగ్గర హీరో పనిచేసి వచ్చాడు కదా, దానికి సంబంధించిన వేతనం అందించారు. యాక్చువల్ గా అల్టిమేట్ గిఫ్ట్ ఇదే అని అతడు అనుకుంటున్నాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇందులో రాసింది తక్కువే కదా అంటున్నాడు. మళ్ళీ ఆ వీడియోను ప్లే చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నువ్వు చూస్తున్నావంటే గస్ దగ్గర పని ముగించుకునే వచ్చి ఉంటావు. దానికి సంబంధించిన వేతనమే ఇప్పుడు నీ చేతిలో ఉంది. మనం ఏ లెవెల్లో కష్టపడితే వేతనం వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు డబ్బును నీళ్ళలా ఖర్చు చేశావు. నువ్వు కేవలం హోటల్లో భోజనం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చిన టిప్సే 20 లక్షలు. ఇక నీ ఫ్రెండ్స్ తో జాలీగా తిరగడం, తాగడం, వీటికైతే లెక్కలేనంత ఖర్చు పెట్టావు. నీకు డబ్బు యొక్క విలువ తెలియట్లేదు. కానీ ఇప్పుడు నీ చేతిలో ఉందే ఆ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది. కానీ ఈ డబ్బులో నువ్వు ఒక్క పైసా కూడా నీకంటూ ఖర్చు చేసుకోకూడదు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకు సాయం చేయాలి. దీని ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటున్నావన్నదే మ్యాటర్ అని ఆ తాత మాట్లాడాడు. అప్పుడు హామిల్టన్ ఇదిగో చూడయ్యా, తాత చెప్పినట్లుగా ఈ డబ్బును నీకంటూ ఖర్చు పెట్టుకోకూడదు. నిజంగా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్లకు వెళ్లి సాయం చెయ్యి అని చెప్పాడు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకే సాయం చేస్తానని మీకెలా తెలుస్తుంది, దాన్ని నేనే ఖర్చు చేస్తే ఎలా అని అన్నాడు. ఆ మాటలు విని వాళ్ళు నవ్వుతున్నారు. యాక్చువల్ గా ఇతన్ని వాళ్ళు ఫుల్ గా వాచ్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నావో మాకు ప్రతిదీ తెలుసు, ఎందుకంటే నిన్ను కనిపెట్టుకుంటూ మా మనుషులు ఎప్పుడూ ఉంటారు అని చెప్పాడు. అయ్యయ్యో, అయితే ఇన్నాళ్ళుగా నన్ను వాచ్ చేస్తూనే ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. నెక్స్ట్ పార్కుకు వచ్చిన హీరో బిచ్చగానికి డబ్బిద్దామని అనుకున్నాడు. కానీ అతడు ఎవరో బ్యాగు కొట్టేసి వచ్చినట్లున్నాడు. హీరోను చూడగానే అక్కడ పారేసి పారిపోతున్నాడు. ఆ బ్యాగును ఓపెన్ చేసి చూస్తే ఫోటోలు ఉన్నాయి. హీరోయిన్ ఆమె కూతురు ఫోటోలు ఉన్నాయి. అందులో చూస్తే హాస్పిటల్ బిల్ కూడా ఉంది. ఇప్పుడు బ్యాగ్ తీసుకుని నేరుగా హాస్పిటల్ కు వెళ్ళాడు.
వెళ్తాడు. అక్కడ ఎమిలీ అనే పాప ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఆ పాప పెద్ద వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటోందని తెలిసింది. ఇక ఎవరికి ఏమీ చెప్పకుండా బ్యాగును అక్కడ పెట్టి వెళ్లిపోతున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది. అలెక్సియాను చూడగానే మీ బ్యాగు పార్క్ లో బిచ్చగాడి దగ్గర ఉంది, ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టడానికి వచ్చాను, ఇంతకీ మీ కూతురుకు ఏమైంది అని అడిగాడు. ఆమె కూతురుకు నయం చేయలేని వ్యాధి ఉందట, ఏదో అలా ట్రీట్మెంట్ జరుగుతోంది అని చాలా బాధగా చెప్తోంది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో హీరో అర్థం చేసుకోగలిగాడు. మొట్టమొదటిసారిగా ఇతడు ఇతరుల కోసం బాధపడుతున్నాడు. వీళ్లకు సాయం చేయాలని మంచి ఆలోచన కలిగింది. వాళ్ళ హాస్పిటల్ బిల్లు $1600 పెండింగ్ లో పెట్టారు. ఆ డబ్బును నేను చెల్లించొచ్చా అని అడిగాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, ఇదిగో చూడండి, ఇంత డబ్బు మీ దగ్గర ఉందంటే ఇది కూడా ఏదైనా టాస్క్ అయ్యే ఉంటుంది, అందుకోసమే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. మీ గేమ్ లో నా కూతుర్ని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అంది. అతడు చాలా బాధగా రిసెప్షన్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు పేపర్ చదువుతున్నట్లు ఒక అతడు ఇతన్నే చూస్తున్నాడు. నేరుగా అతని దగ్గరికి వెళ్లి, నేను ఈ డబ్బును ఎలా ఖర్చు పెట్టబోతున్నాను అని చూస్తున్నావు కదా, ఎమిలీ అనే అమ్మాయికి $1600 బిల్ అయ్యింది, ఇదిగో చూడు నా దగ్గర $1500 ఉన్నాయి, $100 వేసి బిల్లు కట్టు, ఆ డబ్బును ఎలాగైనా చేసి నేను నీకు ఇస్తా అన్నాడు. ఆ రోజు ఎలాగోలా చేసి $100 చిల్లర తీసుకెళ్లి హామిల్టన్ ముందు పెట్టాడు. ఆ డబ్బును చూసిన అతడు, ఇతడు కష్టపడి సంపాదించాడా లేక ఎక్కడైనా బిచ్చం ఎత్తుకున్నాడా అని ఆశ్చర్యపోతున్నాడు. కానీ ఏదేమైనా కూడా డబ్బు విలువ అతనికి తెలియవచ్చింది కదా, ఇక్కడ ఇదే మ్యాటర్, అందువల్ల అతడు సంతోషపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేశారు. తాత ఏం చెప్తున్నాడంటే, మన ఫ్యామిలీతో కలిసి ఒక రోజు సంతోషంగా గడపాలి అని చెప్పాడు. ఫ్యామిలీ గురించి అంతా తెలుసుకోవాలన్నాడు. ఇప్పటి వరకు చేసిన టాస్కులు వేరు, ఈ టాస్క్ వేరు, ఫ్యామిలీనా అస్సలు నాతో కలవరే అనుకుంటున్నాడు. ఇందులో ఇదే పెద్ద టాస్క్ గా ఫీల్ అవుతున్నాడు. మరుసటి రోజు హాస్పిటల్ కు వెళ్ళాడు. అప్పుడు అలెక్సియా ఏం చెప్తోందంటే, ఎమిలీ సీరియస్ కండిషన్ లో ఉంది, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని డాక్టర్లు చెప్పారని బాధపడుతోంది. అప్పుడు హీరోనే ఆమెను ఓదారుస్తున్నాడు. ఇప్పుడు హీరో ఇంకొకరి ఎమోషనల్ ఫీలింగ్స్ ను అర్థం చేసుకోగలుగుతున్నాడు. అప్పుడు అలెక్సియా ఏం చెప్తోందంటే, నా భర్త నన్ను వదిలేసి వెళ్లిపోయాడు, సింగిల్ పేరెంట్ గా నా కూతుర్ని బాగా చూసుకుంటున్నా అని చెప్పింది. అప్పుడు హీరో చాలా బాగా మాట్లాడి ఆమెను నవ్వించాడు. ఈసారి నేను ఫ్యామిలీతో గడపబోతున్నాను, నాతో మీరు కూడా వస్తారా అని అడిగాడు. ఎమిలీని కూడా తీసుకువెళ్ళొచ్చు, కానీ ఆమె కండిషన్ బాగాలేదు కదా, అందువల్ల కూతుర్ని కలిసినప్పుడు అమ్మా జేసన్ పిలిచారు కదా, వెళ్ళొచ్చు కదా, అందువల్ల మీరు వెళ్ళండి అని చెప్పింది. కూతురు చెప్పడంతో మరుసటి రోజు జేసన్ తో కలిసి ఫ్యామిలీ పార్టీకి వెళ్ళింది. వీళ్ళది ధనవంతుల కుటుంబం కదా, చాలా గ్రాండ్ గా పార్టీ జరుగుతోంది. అంతా కూడా తినడం కోసం టేబుల్ దగ్గర కూర్చున్నారు. అంతా కూడా జాలీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారని చూస్తే అప్పుడు కూడా బిజినెస్ గురించే మాట్లాడుతున్నారు. ఒకరిలో ఉన్న లోపాలను ఇంకొకరు చెప్తున్నారు. ఒకరిని ఇంకొకరు కించపరిచేలా మాట్లాడుకుంటుంటే ఇదేం ఫ్యామిలీ రా అని హీరోయిన్ ఆశ్చర్యపోతోంది. యాక్చువల్ గా ఈ పార్టీ ఏర్పాటు కావడానికి కారణం హీరోనే. ఇంతకీ మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు అని అడిగారు. ఒకవేళ మా నాన్న మాకే తెలియకుండా నీకు ఏదైనా ఆస్తి రాసిచ్చాడా, అది సెలబ్రేట్ చేసుకోవడం కోసమే మమ్మల్ని అందరిని పిలిచావా అని అంటున్నారు. అప్పుడు హీరో, మనమంతా కలిసి సంతోషంగా ఉండడం కోసమే ఇక్కడికి పిలిచా అన్నాడు. ఏంటి సంతోషంగా ఉండడం కోసమా అని అంతా నవ్వుకుంటున్నారు. అప్పుడు అతని చేతిలో ఉన్న డివైస్ అనుకోకుండా కింద పడింది. దాన్ని ఒక అతడు తీసి చూశాడు. అందులో తాత ఏం మాట్లాడుతున్నాడంటే, మనవడి కోసం అల్టిమేట్ గిఫ్ట్ ఇస్తున్నట్లు మాట్లాడాడు కదా, ఆ వీడియో చూశారు. ఆ డివైస్ ను హీరో లాక్కోవడానికి ప్రయత్నించాడు, కానీ వాళ్ళేమో దాన్ని ఇవ్వట్లేదు. అప్పుడు హీరో వాళ్ళ పెద్దనాన్న అడుగుతున్నాడు, రేయ్ ఆ వీడియోలో మా నాన్న మాట్లాడుతున్నాడు కదా, ఏదో గిఫ్ట్ అని చెప్తున్నాడు, నీకేం గిఫ్ట్ ఇచ్చారా అని అతడు గరమయ్యాడు. ఇదిగో చూడండి, అది తాతకు నాకు మధ్యలో ఉన్న విషయం, అందులో మీరు తలదూర్చొద్దు అన్నాడు. అక్కడున్న వాళ్ళంతా కూడా సెల్ఫిష్ గా ఆలోచించేవారే. తాత నీకు ఏమిచ్చాడో చెప్పురా అని అడుగుతున్నారు. అది మా నాన్న డబ్బు, మాకు కూడా రావాల్సిన డబ్బు, కానీ నువ్వు ఒక్కడివే ఎలా కొట్టేస్తావు, కోర్టులో కేసు వేస్తామని అన్నారు. అప్పుడు హీరో, అందులో మా నాన్నకు భాగం ఉంది, ఆ ఆస్తిని అనుభవించే హక్కు నాకు ఉంది, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కోపంగా వెళ్లిపోయాడు. అప్పుడు అలెక్సియా, మీ నాన్నకు ఏమైంది అని అడిగితే, మా నాన్న చనిపోయాడు, మా నాన్న చావుకు మా తాతే కారణం అని కోపంగా చెప్తున్నాడు. ఇన్నాళ్ళుగా ఇతడు ఈ టాస్క్లన్నీ చేయడానికి కారణం ఆ అల్టిమేట్ గిఫ్ట్ కోసమే. ఎన్ని మిలియన్లు ఎన్ని బిలియన్లు వస్తాయో తెలియదు, ఆ డబ్బుపై ఉన్న మోజుతోనే ఇతడు ఇదంతా చేస్తున్నాడనేది అలెక్సియాకు అర్థమైంది. తను ఊహించుకున్న జేసన్ వేరే, కానీ నిజంగా చూస్తున్నది వేరే అని ఆమె చాలా బాధపడింది. అతనికి డబ్బుపై ఆశ ఉందని తెలియగానే కొంచెం డల్ గానే అతనితో నడుచుకుంటూ వస్తోంది. ఆ రోజు నువ్వు హాస్పిటల్ బిల్ పే చేసావు కదా, అది నీకు రిటర్న్ చేస్తా అంది. ఆ తర్వాత పెద్ద ఆయనను కలిసి ఫ్యామిలీ మీటింగ్ పెట్టినట్లు చెప్పింది.
చెప్పాడు. ఆ తర్వాత ఒక లెటర్ ఇచ్చాడు. వీళ్ళ నాన్న చనిపోయిన చోటుకు వెళ్లాలని ఆ లెటర్ లో ఉంది. అది చూసిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఇతనికి ఇష్టమే లేదు. యాక్చువల్ గా మా నాన్న చావుకు మా తాతయ్య కారణమని అనుకుంటున్నాడు. ఆ నిజమేంటో నా మనవడు తెలుసుకోవాలని తాత అలా ప్లాన్ చేశాడు. సౌత్ అమెరికాలోని ఒక చోటుకు వెళ్లాలని అందులో రాశాడు. చివరకు కన్విన్స్ అయ్యి వెళ్తా అని చెప్పాడు. ఆ తర్వాత హాస్పిటల్ కు వెళ్ళాడు. ఎమిలీని అలెక్సియాను చూశాడు. తాను సౌత్ అమెరికాకు వెళ్తున్నట్లు చెప్పాడు. సరే వెళ్తే వెళ్ళండి, కానీ క్రిస్మస్ ముందుకే తిరిగి రావాలి అని ఎమిలీ చెప్పింది. అతడు అక్కడి నుంచి బయలుదేరి సౌత్ అమెరికాకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే చాలా గొప్పగా ఆహ్వానం పలికారు. వాళ్ళ తాత పేరు పైన లైబ్రరీ కూడా ఉంది. అప్పుడు ఒక లేడీ వచ్చి, మీ తాత మీ నాన్న ఈ ఊరికి ఎందుకు వచ్చారు, ఏమేం చేశారో అన్ని విషయాలు చెప్తోంది. యాక్చువల్ గా హీరో వాళ్ళ తాత నాన్న ఆయిల్ బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చారట. ఇక్కడ బిజినెస్ చేస్తూ ఈ గ్రామంలో ఉండేవారు. ఈ గ్రామంలో ఉండే ప్రజల కోసం మంచి మంచి పనులు చేశారు. ఇక్కడ ఉన్న అందరికీ ఇల్లు కూడా కట్టించారు. అందువల్లే మీ తాతను మేము బాగా గౌరవిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇతడు చిన్న వయసులో ఉన్నప్పుడు అమెరికా నుంచేని వీళ్ళ నాన్నకు లెటర్ రాసేవాడు. ఆ లెటర్స్ కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఆ లెటర్స్ ఇవ్వగానే వాటిని అతడు చదివాడు. చివరగా వాళ్ళ నాన్న చనిపోవడానికి ముందు రోజు ఈ లెటర్ వేశాడు. దాన్ని చదువుతుంటే అతనికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అప్పట్లో తాత అంటే ఇతనికి ప్రాణం, కానీ నాన్న చనిపోయిన తర్వాత తాత అంటే అతనికి అస్సలు పడకపోయేది. ఆ రోజు రాత్రి గ్రామ ప్రజలు ఇతనికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. కొన్ని రోజుల పాటు హీరో అక్కడే ఉన్నాడు. ఆ లైబ్రరీకి ఇంకా కొన్ని బుక్కులు కొనిచ్చాడు. ఆ ఊర్లో ఉన్న ఒక గైడు హీరో దగ్గరకు వచ్చి, చూడ్డానికి మీరు మీ నాన్నలాగే ఉన్నారు. ఆ రోజు రాత్రి మీ నాన్న చనిపోయినప్పుడు ఆ చోట నేను ఉన్నా అని చెప్పాడు. అయితే మా నాన్న చనిపోయిన చోటుకు నన్ను తీసుకెళ్లగలరా అని అడిగాడు. అక్కడికి వెళ్ళలేం, అక్కడ తీవ్రవాదులు ఉంటారు అని చెప్పాడు. అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో రామో కూడా తెలియదు అన్నాడు. కానీ ఇతడు మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా అక్కడ ఉన్న జీప్ తీసుకుని ఆ చోటుకు వెళ్ళాడు. ఇతడు ఎలాగైనా అక్కడికి వెళ్తాడని ముందే తెలుసుకున్న ఆ గైడు జీప్ లో దాక్కుని అతనితో పాటు వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్లారు. ఒక కొండ పైన ఉన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే ఒక ప్లేను క్రాష్ అయి ఉంది. ఇక్కడ వీళ్ళ నాన్న విమాన విపత్తులో చనిపోయాడు. కానీ ఇప్పటి వరకు మాత్రం మా నాన్న చావుకు తాతయ్య కారణమని అనుకునేవాడు. ఇక్కడ ఆయిల్ బిజినెస్ కోసం వీళ్ళ నాన్న ఉన్న క్రమంలో ఎగ్జైట్మెంట్ కోసం తనకు నడపడమే తెలియని క్రమంలో ప్రైవేట్ జెట్ తీసుకుని నడుపుకుంటూ వెళ్ళాడు. సడన్ గా యాక్సిడెంట్ జరగడంతో చనిపోయాడు. యాక్చువల్ గా హీరో తండ్రి కూడా ఇతనిలాగే బాధ్యత లేకుండా ఉండేవాడేమో. ఆ విషయం మనవడి దగ్గర దాయడం కోసం ఆ తాత అబద్ధం చెప్పాడు. ఇక్కడ ప్లేగు వ్యాధి ఉన్నట్లు, రోగులకు వీళ్ళ నాన్న మెడికల్ సప్లై చేసేటప్పుడు ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు. అతని తండ్రిపై మంచి ఫీలింగ్ ఉండాలన్న ఉద్దేశంతో కట్టుకథ చెప్పాడు. ఏదో ఒక రోజు నా మనవడు ఇక్కడికి వస్తాడు, వచ్చినప్పుడు నిజం తెలుసుకుంటాడు అని ఆ తాత అనుకున్నాడు. ఆ రోజు వీళ్ళ నాన్న ఫ్లైట్ తీసేటప్పుడు ఆ తాత వద్దు వద్దు అని వారించాడట. కానీ అదేది వినకుండా వాళ్ళ నాన్న ఫ్లైట్ తీసినట్లు ఈ గైడ్ చెప్పాడు. ఇప్పుడు అన్ని వాస్తవాలు తెలియవచ్చాయి. మా తాతను ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్నానే అని ఫీల్ అవుతున్నాడు. ఈ ఏరియాలో తీవ్రవాదులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళను పట్టుకున్నారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లారు. వాళ్ళు ఉండే చోట చిన్న గదిలాగా ఉంది. అందులో హీరోను బంధించారు. ఇలా కొన్నాళ్ళ పాటు అక్కడ ఉన్నారు. ఒక ఖైదీలాగా వీళ్ళను ట్రీట్ చేస్తున్నారు. ఒక వారం తర్వాతే పెద్ద ఆయనకు ఆయన అసిస్టెంట్ కు తెలియవచ్చింది. అప్పుడు అసిస్టెంట్ అలెక్సియా దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. ఆ చోటుకు వెళ్తే తప్పకుండా తీవ్రవాదులు పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేశారో ఏమీ తెలియట్లేదు అని బాధపడుతూ అలెక్సియాతో అసిస్టెంట్ చెప్పింది. ఈ విషయం విన్న తర్వాత అలెక్సియా చాలా బాధపడుతోంది. ఇంకోవైపు అక్కడ నెల రోజుల పాటు హీరో ఉన్నాడు. హీరో పూర్తిగా మారిపోయి డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. 4 గోడల మధ్య ఉండి ఈ నెల రోజుల పాటు ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇక్కడ నుంచి వెళ్లిపోతానా లేక ఇక్కడే చస్తానా అనేది కూడా తెలియక చాలా బాధపడుతున్నాడు. ఒక రోజు సడన్ గా తీవ్రవాదులు వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు. హీరోనే కాదు, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి కళ్ళకు గంతలు కట్టారు. పైకి షూట్ చేస్తున్నారు. ఇక అంతే చంపేస్తారు రా అని అంతా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అన్నారు. రేపు ఎలాగో మీరు చావబోతున్నారు, అందువల్ల ఈ రోజు ఎంజాయ్ చేయండి అని అన్నారు. వాళ్ళందరికీ కొంచెం వైన్ పోసారు. ఆ తర్వాత లోపల బంధించారు. లోపల బంధించేటప్పుడు హీరో రూమ్ యొక్క తలుపును సరిగా మూయలేదు. కొంచెం సేపు అయ్యాక నెమ్మదిగా హీరో తలుపు తెరిచాడు. క్రిస్మస్ కావడం వల్ల అంతా ఫుల్లుగా తాగి మైకంలో పడ్డారు. ఇదే మంచి ఛాన్స్ అని హీరో మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ గైడును కూడా ఎలాగైనా కాపాడాలని మళ్ళీ తిరిగొచ్చాడు. ఒక చెట్టుకు గైడును కట్టేశారు. నైస్ గా వెళ్లి కట్లు విప్పాడు. ఇక ఈ ఇద్దరు ఎలాగోలా తప్పించుకుని పారిపోతున్నారు. హీరో చావు నోట్లో తల
తలపెట్టి చివరకు తప్పించుకున్నాడు. ఇక అమెరికాకు వచ్చాడు. ఈ సంఘటన అతని జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎయిర్పోర్ట్ కు రాగానే అతని కోసం అలెక్సియా ఎదురు చూస్తోంది. అతన్ని చూడగానే ఆమె ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. ఇతనికి ఏమైనా అవుతుందేమోనని ఇన్నాళ్ళు చాలా బాధపడింది. అతడు సేఫ్ గా రావడంతో చాలా సంతోషంతో అతన్ని హక్ చేసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత తాత ఇతని కోసం రాసిన లెటర్లన్నీ చదువుతున్నాడు. నాన్న చనిపోవడంతో దానికి తాతే కారణమని ఇతడు అనుకుంటున్న క్రమంలో ఇతన్ని కన్విన్స్ చేయడం కోసం తాత ఎన్నో లెటర్లు రాశాడు. కానీ ఒక్క లెటర్ కూడా ఇతడు విప్పి చదవనే లేదు. ఇప్పుడే వాటిని తీసి చదువుతున్నాడు. ఆ లెటర్ లో ఏముందంటే తన కొడుకు చనిపోవడంతో అతడు ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళాడు, ఎంత బాధపడ్డాడో క్లియర్ గా రాసి ఉంది. ఆ లెటర్ చదివిన తర్వాత హీరో బాగా ఏడ్చాడు. ఇన్నాళ్లుగా మా తాతను తప్పుగా అర్థం చేసుకున్నానే అని చాలా బాధపడుతున్నాడు. ఇన్నాళ్లుగా ఏ బాధ్యత లేకుండా ఉన్న హీరోకు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఒక పాఠంగా అనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎమిలీని కలవడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిస్మస్ ముందు రావాలి అని ఎమిలీ చెప్పింది కదా. కానీ క్రిస్మస్ అయిపోయిన మరుసటి రోజే ఇతడు వచ్చాడు. యాక్చువల్ గా ఏం జరిగిందో ఆ పాపకు తెలియదు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, మీరు క్రిస్మస్ ముందు రోజే వస్తానని చెప్పారు, కానీ ఎందుకు రాలేదు అని కోప్పడుతోంది. అతడు ఒక బొమ్మ తీసుకొచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ బొమ్మ ఇస్తే నేను అసలు ఒప్పుకోను, నాకు హార్స్ రైడింగ్ చేయాలని ఉంది అని అంది. ఆ తర్వాత పాపను తీసుకుని గస్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇంకా క్రిస్మస్ అయిపోలేదు. అప్పుడు గస్ హ్యాపీ క్రిస్మస్ అని వీళ్ళను ఆహ్వానించాడు. ఎమిలీ ఇదంతా చూసి చాలా సంతోషపడింది. కానీ అప్పుడు అలెక్సియా చాలా బాధపడుతోంది. ఎందుకంటే నెక్స్ట్ క్రిస్మస్ కు ఎమిలీ ఉంటుందో లేదో అని హీరోతో చెప్తోంది. అప్పుడు జేసనే ఆమెను ఓదార్చాడు. మరుసటి రోజు వీళ్ళు హార్స్ రైడింగ్ కు వెళ్లారు. హార్స్ రైడింగ్ చేసేటప్పుడు ఎమిలీ చాలా సంతోషపడుతోంది. అప్పుడు ఎమిలీకి ముందే హీరోయిన్ కు హీరో ప్రపోజ్ చేశాడు. నా తర్వాత మా అమ్మ ఒంటరైపోతుందేమో అని ఎమిలీ అనుకునేది. కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోవడంతో ఆ పాప చాలా సంతోషపడుతోంది. ఆ రోజు రాత్రి హీరో ఒక నిర్ణయం తీసుకున్నాడు. డబ్బు కంటే కూడా మిగతా వాళ్ళ సంతోషమే ముఖ్యం అనుకున్నాడు. మరుసటి రోజు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఇప్పటి వరకు తను నేర్చుకున్న పాఠాలేంటో చెప్తున్నాడు. ఇంతకు ముందు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ ఉండే వాళ్ళు నాతో నిజాయితీగా ఉన్నారని అనుకున్నాను. కానీ తాత ఇచ్చిన టాస్క్ వల్ల నిజమైన ఫ్రెండ్స్ అంటే ఎవరో తెలియవచ్చింది. నిజమైన ప్రేమ అంటే ఏంటో కూడా తెలుసుకోగలిగాను. ప్రేమ అంటే ఏంటి, పాసం అంటే ఏంటి అని తెలిసేలా మా తాత చేశాడు. అదే నేను అల్టిమేట్ గిఫ్ట్ గా ఫీల్ అవుతున్నా అంటుంటాడు. ఈ లెవెల్లో హీరో మాట్లాడుతుంటే హామిల్టనే ఆశ్చర్యపోతున్నాడు. జేసన్, మీరు 5 నిమిషాలు బయట ఉంటారా, మేము మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పిలుస్తామని అన్నారు. అప్పుడు అతడు బయటకు వచ్చాడు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ లోపలకు పిలిచారు. అప్పుడు పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, ఈ టాస్క్ నీకు మొదట ఇచ్చినప్పుడు ఇది చేయడానికి నువ్వు అర్హుడివేనా అనిపించింది. కానీ మీ తాత కోరుకున్నట్లుగా నువ్వు ఇలా మారిపోతావని మేము అస్సలు అనుకోలేదు. మీ తాత ఇచ్చిన టాస్క్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు నీకు బహుమతి ఏంటో తెలుసా, $100 మిలియన్ అని చెప్పారు. చెక్ ఇచ్చి నువ్వు గెలిచావు అని చప్పట్లు కొడుతున్నారు. కానీ అతడేమంటున్నాడంటే, అయ్యో డబ్బే వద్దని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వేరే మీరు నాకు ఇంత డబ్బు ఇస్తున్నారే, నాకు డబ్బు అవసరం లేదన్నట్లు చెప్తున్నాడు. అప్పుడు అతని వెనకగా పిఏ వచ్చి, ఇప్పుడు నువ్వు చూడడానికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. మొదట్లో నువ్వు నడుచుకున్న విధానానికి ఇప్పుడు నీ ప్రవర్తనకి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పూర్తిగా మారిపోయావు అని ఆమె కూడా సంతోషంగా చెప్తోంది. ఈ డబ్బుతో నీకు ఏం చేయాలనిపిస్తుందో అది చెయ్యి. మీ తాతలాగే పెద్ద బిజినెస్ మెన్ కావాలి అని ఆమె ఎంకరేజ్ గా మాట్లాడింది. ఆ డబ్బు తీసుకుని మళ్ళీ తన అపార్ట్మెంట్ కు వచ్చాడు. ఏదో ఒక బిల్డింగ్ కట్టడం కోసం ప్లాన్ వేస్తున్నాడు. అప్పుడు అతన్ని చూడడం కోసం ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వేరెవరో కాదు, అతని యొక్క ఎక్స్ లవర్. ఇతనికి డబ్బు వచ్చిందని తెలియగానే మళ్ళీ క్లోజ్ గా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఆమెను చూడగానే ఇతనికి కోపం తన్నుకొచ్చింది. కానీ ఇంతకు ముందులాగా కోప్పడట్లేదు. అతడు ఎలాంటి రియాక్షన్ లేకుండా కిందకు వచ్చి కూర్చున్నాడు. యాక్చువల్ గా ఇతడు ఈమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఒక రోజు రెస్టారెంట్ లో కూర్చుని ఇంకొకరితో క్లోజ్ గా మూవ్ అయిందే. అది చూసి ఇతని గుండె పగిలిపోయింది. అప్పుడే అతనికి అర్థమైంది, డబ్బున్నప్పుడు చాలా మంది నా చుట్టూ చేరారని. మరుసటి రోజు ఒక బిల్డింగ్ కట్టడం కోసం ప్లాన్ వేస్తున్నాడు. అక్కడికి హామిల్టన్, అసిస్టెంట్, అలెక్సియా అని అందరూ వచ్చారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం కూడా వచ్చారు. యాక్చువల్ గా ఇతడు బిజినెస్ విషయంగా బిల్డింగ్ కట్టట్లేదు. ఎమిలీ హోమ్ అని ఎమిలీ లాగా తీరని వ్యాధులతో బాధపడే చిన్నారుల కోసం ఫ్రీగా వైద్యశాలను నిర్మించబోయే ప్లాన్ ఇదని చెప్పాడు. ఈ ప్రాజెక్టు యొక్క విలువ $350 మిలియన్. ఇందులో $100 మిలియన్ నేనిస్తాను. మిగతా $250 మిలియన్ మీరు పెట్టుబడిగా పెట్టాలని ఇన్వెస్టర్లకు చెప్తున్నాడు. ఇదంతా విన్న హామిల్టన్ చాలా ఆశ్చర్యపోయాడు. ఈ $100 మిలియన్ అనేవి అతని కోసం
కోసం అతని బిజినెస్ కోసం ఇచ్చారు. కానీ ఇతడు మాత్రం ఆ డబ్బునంతా పిల్లలకు సాయం చేయడం కోసం వెచ్చిస్తున్నాడే అని అతడు చాలా సంతోషపడ్డాడు. నా మనవడు ఎలా ఉండాలని ఆ తాత అనుకున్నాడో అంతకంటే మంచిగా మారాడు. చాలా సంతోషపడిన హామిల్టన్ మీ తాత యొక్క ట్రస్ట్ ద్వారా మేం కూడా సాయం చేస్తామని చెప్పాడు. ఇదే టైంలో అలెక్సియాకు ఫోన్ వచ్చింది. ఎమిలీ చనిపోయినట్లు తెలియవచ్చింది. అప్పుడు హీరో హీరోయిన్ బాగా ఏడుస్తున్నారు. ఆ దుఃఖం నుంచి కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత చూపించారు. ఎమిలీ పేరుతో హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు గాని మీ తాత ఉంటే ఎంత సంతోషపడేవారో తెలుసా అని హామిల్టన్ అంటున్నాడు. చివరగా నేను నీకు ఒకటి చెప్పాలి, టైం ఉంటే ఆఫీస్ కు రా అని అన్నాడు. ఇతడు కూడా మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళాడు. ఇప్పుడు హీరోకు సంబంధించిన ఫుటేజీ చూపిస్తున్నారు. యాక్చువల్ గా ఆ రోజు ఎమిలీ వైద్యం కోసం $1500 ఇచ్చాడు. మిగతా $100 చిల్లరగా తీసుకెళ్లి హామిల్టన్ కి ఇచ్చాడు కదా. ఆ $100 ఎలా సంపాదించాడో అతనికే తెలియకుండా వీడియో తీశారు. అతడు చిన్న చిన్న బొమ్మలు అమ్మాడు, చిన్న చిన్న మొక్కలు అమ్మాడు, పేపర్లు అమ్మాడు. ఇలా $100 సేకరించాడు. ఆ వీడియో చూపిస్తుంటే హీరో నవ్వుతున్నాడు. ఆ తర్వాత మీ తాత యొక్క చివరి ఫుటేజ్ చూడు అని అన్నారు. అతడు ఎక్కడి నుంచి అయితే మాట్లాడాడో ఆ రూమ్ లోకి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తుంటే వాళ్ళ తాత తనతోటే ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు వీడియో ప్లే చేశారు. ఆ తాత ఏమంటున్నాడంటే, ఈ ఫుటేజ్ నువ్వు చూస్తున్నావంటే నేను అనుకున్న దానికంటే కూడా గొప్పగా మారి ఉంటావు. నువ్వు టాస్కులన్నీ పూర్తి చేసిన తర్వాత $100 మిలియన్ నీకు ఇవ్వాలని నా ఫ్రెండ్ కు చెప్పాను. ఆ $100 నీ కోసం కాకుండా ఇతరులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఖర్చు చేసి ఉంటావు. అందువల్లే నీకు ఈ ఫుటేజీ కనిపిస్తోంది. ఈ ఫుటేజీ చూసే స్థాయికి నువ్వు వచ్చావనుకో, నా గురించి నువ్వు బాగా అర్థం చేసుకునే ఉంటావు. మీ నాన్న చనిపోవడానికి నేను కారణం కాదు. ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకునే ఉంటావు. మీ తాత ఇప్పుడు ప్రాణాలతో లేడు, కానీ ఈ తాత జేసన్ రూపంలో ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాడు అని చెప్తున్నాడు. ఇంకా నువ్వు ఇలా మంచి పనులు చేస్తూనే ఉంటావు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. ఇక గుడ్ బై అని చెప్పాడు. ఈ వీడియో చూసిన తర్వాత జేసన్ బాగా ఏడుస్తున్నాడు. బయటకు వచ్చాక ఆ పెద్దాయన ఇంకా అయిపోలేదు అన్నాడు. బాక్స్ లోంచి ఇంకో వీలునామా తీసి చదువుతున్నాడు. తాత యొక్క హ్యాండ్ ఓవర్ లో 2000 కోట్ల విలువైన ఆస్తి ఉంది. ఆ ఆస్తంతా కూడా జేసన్ పేరు పైకి మార్చబడింది. ఇప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా హీరోకే ఇచ్చారు. ఇదిగోండి మిస్టర్ జేసన్, ఇప్పుడు మీ తాత యొక్క కంపెనీ ఇక మీదే. మీ తాత గర్వపడేలా ఈ కంపెనీని నడపాలి. ఇక బాధ్యతలన్నీ మీవే అని చెప్పారు. ఇన్నాళ్లుగా ఆ తాత ఇచ్చిన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తించానని హామిల్టన్ చాలా సంతోషపడుతున్నాడు. మరి మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని అసిస్టెంట్ అంది. ఇక ఏముంది, ప్రపంచమంతా తిరగాల్సిందే అని అతడు అంటున్నాడు. ఇంకోవైపు తన అపార్ట్మెంట్ కింద జేసన్ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అక్కడికి అలెక్సియా వచ్చింది. వాళ్ళిద్దరూ చేతులు కలుపుకున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాలో లాగే మీరు కూడా మారాలని, వృద్ధిలోకి రావాలని, ప్రేమ పాసం అంటే ఏంటో తెలుసుకోవాలని మీ వాళ్ళు మీకోసం ఏదైనా చేశారా? మీ అమ్మో నాన్నో, తాతో బామ్మో, అత్తో మామో మీకోసం ఏదైనా చేశారా అనే విషయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అది మిగతా వారికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.